IRS officer Joseph Goud Patil is with us right now. Sir, namaskaram andi. Namaskaram andi. Sir, so nice to see you after so many years. Yeah, almost 7-8 years now. Kada? 7-8 years, yes. అప్పటికి ఇప్పటికి యాజ్ ఇట్ ఈస్గా మీరు అదే చక్కటి నవ్వుతోటి అదే ప్లెజెంట్ దీంతో ఉన్నారు సార్. ఇట్ సచ్ ఏ వండర్ఫుల్ టు సీ యూ రియలీ. Same here అండి. It's wonderful. As always, it's a pleasure meeting you. True. అప్పుడు జస్ట్ మీరు సివిల్ సర్వీసెస్కి అపేర్ అవ్వడానికి మీరు ప్రిపేర్ అవుతున్నారు, రాసి అప్పుడే ఇంకా రిజల్ట్స్ రాలేదు అప్పుడు. మెయిన్స్ ఇచ్చాను, ఇంకా ఇంటర్వ్యూ కూడా అవ్వక ముందు ఫస్ట్ టైం కలిసాను. ఇంటర్వ్యూ తర్వాత అగైన్ ఐ మెట్ యూ వన్స్, బట్ అప్పుడు రిజల్ట్స్ రాలే. అవును సార్. మొత్తం మీరు ఎంతమంది గ్రూప్ సార్ యాక్చువల్లీ యూపీఎస్సీకి అప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళు? మేము 6 members అండి. యువర్ గ్రూప్ ఆఫ్ 6 people. అందులో 4 of us made it. కలిసే ఇంటర్వ్యూకి వెళ్ళాం, కలిసే చదువుకున్నాం. ఇంకొక ఎపిసోడ్లో ఐ థింక్ గురుస్వామి మీరు ఇంటర్వ్యూ చేశారు. హీ అండ్ ఐ ఆర్ డియర్ ఫ్రెండ్స్. సో ఇంకా ఇద్దరు ఎక్కడ ఉన్నారు సార్? ఇంకొకరు ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్ లో ఉన్నారు, ఇంకొకరు IRS లోనే ఉన్నారు. ఎక్కడ సార్ వాళ్ళు? ఒకళ్ళు లక్నోలో పోస్టెడ్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్ అతను సికింద్రాబాద్ లో పోస్టెడ్. ఓకే, ఇప్పుడైతే మీరు నెక్స్ట్ మీరు మా ఎంట్రీ ఇప్పించాలి మీరు. సార్ కంగ్రాచులేషన్స్. అంటే ఆ తర్వాత మళ్ళీ ఇదే కలవడం కాబట్టి ఎన్నాళ్ళు అయింది సార్ ఇప్పుడు మీరు IRS లో జాయిన్ అయ్యి? అంటే 7 years. ఎలా ఉంది సార్ యాక్చువల్లీ? అంటే యాజ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు కొంత ఊహించుకుంటాం, నాకు ఈ సర్వీస్ వస్తుందేమో, ఇది చేయాలి, అది వస్తుందేమో, ఇది చేయాలి అని. బట్ మీరు వన్స్ పోస్టింగ్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తోంది? 7 years ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? See, obviously preparation appudu we will always imagine IAS and IPS, the more all India services. నేను particularly IPS kuda kaadu, I always imagined only IAS. Very clear vision, ఏదో డెవలప్మెంట్, మనం we can really make a change అన్న ఒక విజన్ ఉండింది. Definitely revenue services that way is slightly limited. Okay, in terms of my interaction is not with public. Our interaction is with an exclusive club of కస్టమ్స్లో ఉన్నప్పుడు ఇంపోర్టర్స్ కానీ, కస్టమ్స్ బ్రోకర్స్ కానీ, లేదా GSTలో ఉన్నప్పుడు కొద్దిగా పెద్ద బిజినెస్ పీపుల్. ఇప్పుడు ఇంకా GST వచ్చిన తర్వాత కొద్దిగా మామూలు బిజినెస్ వాళ్ళని కూడా కలుస్తున్నాం, కానీ ఎర్లియర్ మేము సెంట్రల్ ఎక్సైజ్లో ఉన్నప్పుడు ఏకంగా ఓన్లీ బిగ్ మ్యానుఫ్యాక్చరర్స్ని మాత్రమే ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. సో దట్ వే ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇనీషియలీ కొన్ని ఇన్హిబిషన్స్ ఉండింది, ఏది చేంజ్ ఏజెంట్ అది ఇది అనుకొని వచ్చాము, నిజంగా ఇక్కడ ఫుల్గా చేయగలమా లేదా అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్లీ దిస్ సర్వీస్, అట్లీస్ట్ ఫర్ మీ, ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒకటి, ఇట్ అలౌడ్ మీ టు ఎక్స్ప్లోర్. ఆ 2 years ట్రైనింగ్లోనే వీ మస్ట్ హ్యావ్ విజిటెడ్ అబౌట్ 50 places in the country. Length and breadth, every single nook and corner of the country we visited, I think. Because our department చాలా అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేస్తాం. సో టిబెటన్ బార్డర్లో ఒక అటాచ్మెంట్ చేసాం, కోస్ట్ గార్డ్ చెన్నైలో అటాచ్మెంట్, సీలోకి వెళ్ళాం. దెర్ ఆర్ మెనీ అదర్ అలా వేరియస్, వైల్డ్ లైఫ్ అటాచ్మెంట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్లో ఉన్నాం. నార్కోటిక్స్ అటాచ్మెంట్ అని చెప్పి ఓపియం ఫ్యాక్టరీస్ ఉన్నాయి మనకి ఘాజీపూర్లో, అక్కడ ఉన్నాం. సో ఫ్రమ్ ది హింటర్లాండ్స్ ఆఫ్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ to the north, the Tibetan Plateau, to Kerala, Kochi, we visited everywhere. That itself was a great exposure. దాని తర్వాత Central Excise and Service Tax was my first posting. That was again a great posting where you get to know about a lot of industries. So that is one thing that I really enjoy, where we go visit these places, visit various factories. అది చిన్న షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా పెద్ద ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కావచ్చు, ఆల్మోస్ట్ బ్రెత్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేము విజిట్ చేస్తాం. అక్కడ కొన్నాళ్ళు చేసిన తర్వాత అదే యూనిట్లో GST ఇంటెలిజెన్స్ అని చెప్పి ఇట్స్ అ మోర్ ఎలీట్ వింగ్. సో అక్కడ కొన్నాళ్ళు పనిచేశాను. దాని తర్వాత ఐ వెంట్ అబ్రాడ్ ఫర్ మై స్టడీ లీవ్, came back, and now I'm in customs. And customs is again a very different kind of a job. You're protecting the economic borders of the country, okay, which is more like a policing plus revenue function. It's a very interesting job, be it anti-smuggling or be it revenue collection. So varied, and it's extremely varied, and I can put my hand on heart and say I am satisfied in the service that I am, absolutely.
సార్ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా పెద్దది ఉందన్నమాట, రాసుకున్నాం కానీ అది చెప్పలేనేమో, అందుకని సార్ని అడిగే తెలుసుకుందాం అనుకున్నాను. సార్ యాక్చువల్లీ జస్ట్ ఐ వాంటెడ్ టు నో దట్ వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దట్ సేమ్ టైమ్ నేటివ్ ప్లేస్ అండ్ ఎక్కడ? I've been born here in Visakhapatnam. Okay. My schooling was in Korukonda Sainik School. It's in Vijayanagaram district. దాని తర్వాత I came back here for my graduation. BA సివిల్స్ గురించి అని చెప్పి, ఆల్దో ఐ డిడ్ మై ఎంపీసీ డ్యూరింగ్ మై +1 +2. సో అంటే చదువుకునేటప్పుడే మీరు సివిల్స్ వైపు వద్దా అనే థాట్? చదువుకునేటప్పుడు కాదు, చదువుకునేటప్పుడు ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలని ఉండే. బట్ ఎయిర్ ఫోర్స్కి కూడా ఇదే యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో ఎన్డీఏ ఇచ్చాను +2లో, చాలా సీరియస్ అటెంప్ట్ ఇచ్చాను, బట్ అది అవ్వలేకపోయింది. నేను కొద్దిగా ఐ వాజ్ ఆబ్వియస్లీ డిసార్టెడ్, వెరీ డిసార్టెడ్ అట్ దట్ పాయింట్. బట్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ ఆ ఇంటర్వ్యూలో లాస్ట్ డే రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అంటారు, షారూక్ ఖాన్, ఎవరు అబ్దుల్ కలాంజీ, వీళ్ళందరూ ఇదే ఇంటర్వ్యూస్, అదే కాన్ఫరెన్స్ హాల్లో, ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ అని మైసూర్లో ఉంటుంది, అదే బోర్డులో వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్, దర్ ఇస్ సో మచ్ మోర్ టు లైఫ్ అని చెప్పి ఏదో మోటివేట్ చేశారు. ఏం అప్పుడు అర్థం కాలే, ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్. నేను చాలా హెవీగా వైజాగ్ బ్యాక్ వచ్చాను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ మెట్ వన్ ఆఫ్ మై మెంటర్. హీ ఆస్ వాట్ యూ వాంట్ టు డూ అండ్ ఆల్. ఐ సెడ్ ఇట్లా ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా. వై? ఐ వాంట్ టు మేక్ అ లాట్ ఆఫ్ మనీ. వై? ఐ వాంట్ టు బిల్డ్ స్కూల్స్. ఐ థింక్ దట్ ఈస్ ది ఓన్లీ వే వేర్ యూ కెన్ రియలీ మేక్ అ డిఫరెన్స్ టు సంబడి హూ వాంట్స్ ఇట్. అప్పుడు ఆయన ఫస్ట్ టైం నాకు సివిల్ సర్వీసెస్ గురించి చెప్పారు. సో దిస్ ఇస్ జస్ట్ ఆఫ్టర్ మై +2. హీ సెడ్, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి ఒక స్కూల్ కట్టగలిగినా ఒక్క స్ట్రోక్ ఆఫ్ పెన్తో యూ కెన్ శాంక్షన్ 10 schools. దట్స్ ద కైండ్ ఆఫ్ పవర్ ఒక ఐఏఎస్ ఉంటుంది. వై డోంట్ యూ కన్సిడర్ సివిల్ సర్వీసెస్? హీ వాజ్ ఆల్సో మై టీచర్. హీ వాజ్ మై మ్యాథమెటిక్స్ టీచర్ ఇన్ +1 +2. సో I had a lot of respect for him. I thought I will. So he introduced me to his brother, who was a judge. అప్పటికి జడ్జ్ అయిపోయారు, బట్ ఆయన సివిల్స్ ఇచ్చారు. సో హీ ఓరియంటెడ్ మీ, మోటివేటెడ్ మీ. డిస్కషన్స్ అయ్యాయి. పేరెంట్స్ వర్ ఆబ్వియస్లీ స్కేర్డ్. ఏంది ఇంత మంచి సైన్స్ స్టూడెంట్ అన్నీ వదిలేసి BA అంటున్నాడు. అప్పటికి ఇంకా ఆ పాయింట్ ఆఫ్ టైం 2004లో BA వాజ్ ఫర్ ఇంక ఏది కాని వాళ్ళు మాత్రమే BA తీసుకునే పరిస్థితి. బీటెక్ వాజ్ బూమింగ్, మెడిసిన్ వాజ్ బూమింగ్. బట్ హీ సెడ్ కి చూసుకో, ఇట్స్ అ రిస్క్. అవ్వకపోతే నీ జీవితం యుల్ బీ, అంటే యూ కుడ్ అదర్వైజ్ డూ వెల్, మంచి ర్యాంక్ అయ్యి వచ్చాయి, యూ కెన్ గో డూ యువర్ ఇంజనీరింగ్. అట్లా కాకుండా ఇటు వెళ్తే ఖచ్చితంగా క్రాక్ చేసే తీరాలి, లేకపోతే అవ్వదు. అప్పట్లో అంత తెలియదండి కాంపిటీషన్ ఎంత ఉంటుంది. అంతా అయితోట నాకేముంది నేను చేసేస్తా అనుకొని దూకేసాము అని చెప్పి BA జాయిన్ అయ్యాను. 3 years BA, హిస్టరీ, ఎకనామిక్, పొలిటికల్ సైన్స్. పెద్ద సీరియస్గా అయితే అకాడమిక్స్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఐ వాజ్ వెరీ సీరియస్ అబౌట్ మై కెరియర్. సివిల్స్ చేయాలన్నది చాలా సీరియస్గా ఉండేది. సో బట్ ఈవెంట్స్ ఎక్కువ అటెండ్ అయ్యేవాడిని సిటీలో కానీ, లేదా అప్పుడు మా పేరెంట్స్ హైదరాబాద్లో ఉండేవారు. హైదరాబాద్లో ఏమైనా ఈవెంట్స్ అయినా, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఈవెంట్స్ లేదా అకాడమిక్ ఈవెంట్స్, ఒకసారి రోమిలా థాపర్ వస్తే కలిశాను, ఒకసారి యాస్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మనకి సోమాజిగూడలో, అక్కడ ఒక ఈవెంట్ వెళ్ళినప్పుడు జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. సో అంటే అట్ అ వెరీ ఎర్లీ ఏజ్ ఐ కుడ్ గెట్ ఎక్స్పోజ్ టు, అండ్ ఐ మైసెల్ఫ్ ఐ రిప్రజెంటెడ్ ది యూనివర్సిటీ ఇన్ నేషనల్ ఫోరం డిబేట్స్లో, ఎలక్యూషన్స్లో, కాంపిటీషన్స్లో. సో ఐ వాజ్ రన్నింగ్ మోర్ ఫర్ ఎక్స్పోజర్. క్లాస్ రూమ్లో కూర్చొని ఆ పుస్తకాలు చదువుకోవచ్చు, అంటే దానికి ఇంకా టైం ఉంది, ఫస్ట్ లెట్ మీ గో ఎక్స్ప్లోర్. ఎందుకంటే స్కూలింగ్ అంతా బోర్డింగ్ స్కూల్ కాబట్టి బయట ప్రపంచంతో ఇట్స్ అ డిఫరెంట్ స్కూల్. సో చాలా అదొక వేరే ప్రపంచం. సో ఐ వాజ్ ఈగర్ టు లెర్న్ ద సివిల్ వరల్డ్. వెళ్ళాను అండ్ ఐ డిడ్ వెల్. దెన్ బట్ బై ది ఎండ్ ఆఫ్ 3rd year కొద్దిగా డిస్ట్రాక్షన్ అయింది. ఐ డిసైడెడ్ కి the real way of doing service is social service. Somebody told me that civil servants ఏముంది, డెస్క్ వెనకతలు కూర్చుంటారు, రియల్ పావర్టీ తెలియదు, రియల్ ప్రాబ్లమ్స్ తెలియదు. అదే ఒక సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, సోషల్ వర్కర్ అయితే మీరు నిజంగా చేంజ్ చూడగలరు, మీరు చేసే చేంజ్ని. అంటే
డిస్ట్రాక్ట్ అయ్యి నేను బాంబేకి సోషల్ వర్క్ చేయడానికి వెళ్ళిపోయాను. ఓహో. సో అక్కడ వెళ్ళి అక్కడ సోషల్ వర్క్ కోర్స్ చేస్తూ ఆ ఫీల్డ్ వర్క్ అవన్నీ చేసి అక్కడ నుంచి ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ ఢిల్లీలో చేస్తున్నప్పుడు దెన్ ఐ సా ద రియల్, అంటే నిజంగా సోషల్ వర్క్లో వర్క్ చేసేటప్పుడు ఐ యాక్చువల్లీ సా దట్ గవర్నమెంట్కి ఎంత పవర్ ఉంటుంది. వీఆర్ వర్కింగ్ విత్ స్లమ్ ఎడ్యుకేషన్కి పనిచేస్తున్నప్పుడు. సో హౌ డిఫికల్ట్ ఇట్ వాస్ టు గెట్ దట్ లైసెన్స్ టు రన్ ద స్కూల్. అండ్ అప్పుడు అనిపించింది లేదు, వాంట్ టు మేక్ అ బిగ్గర్ ఇంపాక్ట్ అయితే యూ హ్యావ్ టు గో బ్యాక్ అని చెప్పి మళ్ళీ సివిల్ సర్వీసెస్కి హెచ్సియూలో సోషియాలజీ మాస్టర్స్ జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 2 years దేర్ ఐ వాస్ మోర్ అకాడమిక్లీ కొద్దిగా ఫోకస్ పెట్టుకొని ఐ రియలీ ఇదని ఇంకా ఏజ్ కూడా స్టార్ట్ అయింది 22, 23. సో ఐ న్యూ కే ఐల్ బి గివింగ్ మై ఫస్ట్ అటెంప్ట్స్. సో ఫస్ట్ సెకండ్ అటెంప్ట్ అప్పుడు ఇచ్చాను. ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ తెలుగు. సో బికాజ్ స్కూల్లో మై సెకండ్ లాంగ్వేజ్ వాజ్ హిందీ. సో రాయడం చదవడం సరిగ్గా వచ్చింది కాదు. సో 2 సార్లు కూడా తెలుగు మెయిన్స్లో పోయింది. ఇంకా దాని తర్వాత గ్యాప్ తీసుకున్నా, పిహెచ్డి జాయిన్ అయ్యాను. అప్పటికి జేఆర్ఎఫ్ అని చెప్పి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని గవర్నమెంట్ ఒక 30,000 స్టైపెండ్ ఇస్తుంది ఎవ్రీ మంత్ మనం పిహెచ్డి చదువుకోవడానికి. సో ఐ క్వాలిఫైడ్ దట్. సో ఐ జాయిన్డ్ హెచ్సియూ. ఐ వాజ్ డూయింగ్ దట్. అప్పుడు ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్లో తెలుగుని తీసేశారు. తెలుగుని తీసేశారు కదా అని చెప్పి చాలా మేజర్ చేంజెస్ వచ్చాయి. అప్పుడే సీసాట్ ఇంట్రొడ్యూస్ చేశారు. మెయిన్స్లో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. అందులో కంపల్సరీ తెలుగు లాంగ్వేజ్ పేపర్ కూడా తీసేశారు. అప్పుడు దెర్ వాజ్ ఆబ్వియస్లీ ప్రెషర్ పేరెంట్స్ నుంచి, అందరి నుంచి. అందరికీ తెలుసు తెలుగు ఒక్కదాని వల్ల వెళ్ళిపోతుందని. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఐ దెన్ అప్లైడ్ ఫర్ ది ఎగ్జామ్. అఫ్ కోర్స్ దాన్ని ఆ అటెంప్ట్లో బై ద టైం ప్రిలిమ్స్ అయ్యేటప్పటికి దెర్ వర్ అగైన్ చాలా నిరసనలు వినిపించాయి. దెర్ వర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆస్కింగ్ దోస్ చేంజెస్ టు బి రిమూవ్డ్. సో ఆ రిమూవ్ చేసిన దాంట్లో తెలుగు పేపర్ మళ్ళీ పెట్టేశారు యాక్చువల్లీ. బట్ నేను ఎలాగా ఇంకా సో నేను కూడా అది అటెంప్ట్ కొద్దిగా లైట్గానే ఇచ్చాను యాక్చువల్లీ. ఐ వాజ్ వెరీ సీరియస్లీ డూయింగ్ మై పిహెచ్డి. ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్, గెటింగ్ గుడ్ గ్రేడ్స్. I was already having a published paper. So, but in a way you can say that was a more accidental attempt. అంటే నిజంగా ప్లాన్ చేసింది కాదు. So I think as they say, we may plan but something else is written. So ఆ అటెంప్ట్ అయింది. సర్వీసెస్ జాయిన్ అయ్యాను. 2019లో I took a long leave and I went to Cambridge, యునైటెడ్ కింగ్డమ్లో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఎంఫిల్ చేశాను ఇన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. సో అది అయిపోయిన తర్వాత అగైన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ జాయిన్ సర్వీస్. సో ఐ హ్యావ్ అ BA, MA అండ్ an MPhil.